అసలు పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు టోటల్‌గా మనం సెట్స్ మీద ఆధారపడి తీయాల్సిందేనండి ఈ రోజుల్లో? 100% అండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎవ్రీథింగ్ ఎవాల్వ్స్. అంటే ఆ టైంలో మనకు ఆ బిల్డింగ్ ఉండుండొచ్చు. రైట్. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆ బిల్డింగ్ ఒక రకంగా అవుతది. బిల్డింగ్ ఒక రకంగా అవ్వటం కంటే గూడా లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. సో, ఆ టైంలో డిష్ టీవీలు లేవు. ఆ టైంలో ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి లేవు. ఆ టైంలో ఇంటర్నెట్ లేవు. కేబుల్స్ లేవు. ఆ టైంలో మాక్సిమం వాటెవర్ ఇట్ ఈస్ హ్యాండ్ రిటెన్ ఆర్ థిస్ థింగ్. డిజిటల్ ప్రింట్లు, ఫ్లెక్స్‌లు ఇవన్నీ అప్పుడు లేవు. ఇవన్నీ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి చేయాలి అంటే లైవ్ లొకేషన్‌కెళ్ళి అవన్నీ మనం తీయలేం. ఏవి డే టు డే యాక్టివిటీకి యాక్టివ్‌గా ఉన్న వాటిని మనం డిస్టర్బ్ చేయలేం. మనకు కావాల్సినలాగా ఏజింగ్ చేసుకోలేము. లేతే మనకు కావాల్సిన కంఫర్ట్‌గా షూట్ చేసుకోవడానికి గూడా టైమ్ లైన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. డిస్టర్బెన్స్ బికాజ్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లుంటారు. యాంబియన్స్ ఉంటది. బెటర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్‌లో సినిమా తీయటం అనేది బెటర్ ఆప్షన్. కానీ అట్ ద సేమ్ టైమ్ విజువల్‌గా ఏదైతే ఆడియన్స్‌కి కావాల్సిన కనెక్షన్స్ ఉంటాయో, ఇది లైవ్ అనే ఫీల్ కోసం కావాల్సిన కనెక్షన్స్, ట్రావెల్, ఇంటర్ కనెక్షన్ సీన్స్ అవన్నీ మనం లైవ్‌లో అవును. చేయడం హ్మ్. జరుగుతది. టు గెట్ దట్ గ్రీనరీ అండ్ ఆల్ ఎక్కడ కూడా మనం ఆ సీజీ అడాప్ట్ చేసుకోవడం అలాంటిది ఏం జరగలేదు. లైవ్‌కెళ్ళి షూట్ చేయడం జరిగింది. మిగతా సెట్స్ ఏవన్నీ కూడా ఇండోర్ ఎయలేదండి. ఏవి ఇండోర్ సెట్స్ ఏసినయేయలేదు. అన్ని సెట్‌లు లైవ్‌గా రియల్ టైమ్ లొకేషన్ ఒక ఐడెంటిఫై చేసుకొని చెట్లు, నేచురల్‌గా ఉండే టెర్రెయిన్ గాని ఇవన్నీ అంటే బేసికల్లీ ఇఫ్ యూ సీ మై పాస్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఏవైనా గూడా మనం నేచురల్ సెట్స్ రియలిస్టిక్‌గా ఉండేలాగే 'దసరా' అవ్వచ్చు, 'జెర్సీ' అవ్వచ్చు, 'శ్యామ్ సింగరే' అవ్వచ్చు. సో, దేర్ ఈస్ సంథింగ్ వి అండర్‌స్టాండ్ అవర్ ఓన్ స్టైల్. కానీ మీకెక్కువ పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఎందుకంటారు? మేబీ జనాలు నమ్ముతున్నారేమో ఐ విల్ డూ ఎ బెటర్ జాబ్ అని. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి పీరియడ్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేయటం వలన వి హావ్ ఎ గుడ్ లైబ్రరీ. రైట్. సో, 70స్, 80స్ మహానటిది ఒక టైమ్‌లైన్. ఇయన్నీ టైమ్‌లైన్స్ అన్నీ రిసర్చ్ మా దగ్గరుంది. సో, కొత్తగా రిసర్చ్ చేయాల్సిందేదంటే స్టోరీ బేస్డ్ రిసర్చ్ ఉంటది తప్ప విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో, ఆ అడ్వాంటేజ్ ఉంది. అంటే లైబ్రరీ అంటూ ఒకటుంది మీకంటూ. పెద్దదే ఉందండి. ఇప్పుడు అయితే 'మహానటి'కి సంబంధించి ఏదైనా కొన్ని వస్తువులు సేకరించినప్పుడు దాన్ని మళ్ళీ మీరు వెనక్కి రిటర్న్ బ్యాక్ చేస్తారా? లేదంటే మీ మీ దగ్గరే ఉంటాయా అవన్నీ? డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ అండి. రైట్. ఈవెన్ దో వి కెన్ బై అన్నీ కొనలేం. హ్మ్. యాంటిక్స్ గాని, ఏదైనా గాని, మనం ఆ టైమ్‌లైన్‌కి మనకు సపోర్ట్‌గా దొరికి మనం వాడుకోగలిగితేనే సూపర్. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ యాంటిక్స్ అండి. అంటే మెయిన్ కెమెరాస్ అవ్వచ్చు, చిన్న డీటెయిల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, అవన్నీ ఐ స్టార్ట్ కలెక్టింగ్ అండ్ కీపింగ్ ఇట్. బికాజ్ మనకు కావాల్సినప్పుడు దొరకవు. అవును. 'మహానటి' కోసం అప్పుడే ఎక్కువ కొన్నట్టున్నారు కదా! ఆ టైంలోనే. 'మహానటి' వాస్ మోర్ ఆఫ్ ఎ సోర్సింగ్ అండి. అంటే రకరకాల ప్లేస్ నుంచి సోర్స్ చేయడం జరిగింది. దెన్ ఎప్పుడైతే మనకి అవైలబిలిటీ ఫ్యాక్టర్స్ మీద వచ్చిందో అండ్ పేమెంట్ ఆల్సో. సో, కొన్నిసార్లు హ్యూజ్ పేమెంట్ చేయాల్సుంటది ఓల్డ్ వాటికి. అలా హ్యూజ్ పేమెంట్ చేసిందేంటి? అంటే మోస్ట్‌లీ వెహికల్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తది. బికాజ్ వింటేజ్ కార్స్ గానీ అదే అలా అలా అట్లాంటివి. స్పెండ్ చేసిందేంటి? ఇఫ్ ఈ 'మహానటి'లోగా మీకు అబ్జర్వ్ చేసిన దాంట్లో రకరకాల కార్స్, ఆటోమొబైల్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ వి హాడ్ టు ఆ వింటేజ్ కీప్ కార్స్ ఆల్‌వేస్ అవన్నీ. యాహ్! హ్మ్. అవన్నీ డెఫినైట్‌లీ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటాయండి. టు హ్మ్. హైర్ ఆల్సో హ్మ్. ఇట్ విల్ బి ఎన్ ఎక్స్‌పెన్సివ్